ప్రైవేటు సెక్టార్లో సత్తయ్య కుటుంబం ప్రజాసేవ చేస్తుందని వారిని అభినందించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించారు మంత్రి. క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడలు అందించడం కోసం ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారని తెలిపారు. నిరుపేదల అభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి అందించిన సహకారం ఎంతో మందికి ఉపయోగపడిందని గుర్తు చేశారు. కాకా ఆలోచనతో అంబేద్కర్ కాలేజీ ఏర్పాటు చేసిన వివేక్ వెంకటస్వామి కుటుంబం ప్రజలకు సేవ చేస్తుందన్నారు ప్రొఫెసర్ కంచాయిలయ్య. ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ కడుతున్నారు, మీరు రావాలి ఎలాగని చెప్పి వారు చెప్పడం జరిగింది. భరత్ వచ్చినప్పుడు నేను ఇది చెప్పినాను, లేదు ఇంత ప్రైవేట్ సెక్టర్లో ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ నిర్మిస్తున్నారంటే నిజంగా మీకు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే సత్తయ్య గారి హిస్టరీ విన్నాక నిజంగానే అందరూ కూడా ఆశ్చర్యపడిపోవాలి. కష్టపడి పైకి రావడం ఒకటి, కానీ అది మర్చిపోకుండా మనం కూడా ప్రజలకు సేవ చేయాలి, సమాజంలో ఒక మార్పు రావాలి. ఈ సమాజంలో ఏదైతే విషయాలు ఉన్నాయో వీరన్నిటి కూడా దూరం పెట్టి అవకాశాలు కల్పించాలని చెప్పి, అంటే నిజంగానే ఒక గొప్ప మనసుతోని ఎవరికైతే గొప్ప మనసు ఉంటుందో ఆ గొప్ప మనసు ఉంటే వాళ్ళకే ఇన్ని మంచి ఆలోచనలు వచ్చి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించి మళ్ళీ దాంతోపాటు ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంటే నేను ఇలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఎక్కడ చూడలేదు. చాలా స్పోర్ట్స్ స్టేడియంస్ కాంప్లెక్సెస్కి వెళ్ళాను, కానీ ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఏదైతే ఫెసిలిటీస్ చేస్తున్నారో ఆ డీటెయిల్డ్ వైజ్ మీరు ఏదైతే వెళ్ళినారో నిజంగా మీకు అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. దీంట్లో మనం చూస్తే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. దాంట్లో ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక తపన, ఒక ప్యాషన్, ఒక తపన కూడా మేము కూడా ఏదో ఒకటి సాధించాలి. ఆ సాధనలో ఏ త్యాగం చేసినా కానీ సరే, కానీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్గా చెయ్యాలని చెప్పి ఏదైతే తపన ఉందో దాన్ని నిజంగానే అభినందించాలి. ఇంత పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ ఇంత ఆధునిక పద్ధతిలో తెల్లాపూర్ అనే ఒకనాటి అసలు తొండలు కూడా గుడ్డు పెట్టినటువంటి గ్రామం ఇది. ఆ గ్రామము దగ్గర ఇవాళ బీద పిల్లలకు 70% ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారు. అయితే పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ దేశం మొత్తం మీద శిక్షణ ఇస్తుంది. ఇది మాత్రం ఈ ప్రాంతపు బీద యువకులకు, కూలీలకు, ఇక్కడ మీరంతా లేబర్ ఉంటుంది. మొన్న జరిగిన కుల లెక్కలలో దగ్గర 2.5 లక్షల లేబర్ మైగ్రెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు. దాంట్లో ఎక్కువ భాగం ఈ ప్రాంతంలో ఉంటుంది. వాళ్ళ కోసం ఇవ్వబండే కాదు, ఇప్పుడు వాళ్లకు స్పోర్ట్స్ ట్రైనింగ్ కనుక ఇస్తే ఈ బీద కుటుంబాలు, దళిత, వెనుకబడిన తరగతి, ఆదివాసీ కుటుంబాల నుంచి కనుక స్పోర్ట్స్ నేర్పిస్తే క్రికెట్ క్యాపిటల్ ఇక్కడి నుంచి వస్తారు. ఇది ఒక గవర్నమెంట్ ఇంత బాగా ఇంత స్టాండర్డ్లో చేయగలదని అది మీటింగ్ పెట్టినా స్టాండర్డ్ ఉంటుంది, ఆయన ఏ కార్యక్రమం చేసినా స్టాండర్డ్ ఉంటుంది. అటువంటి స్టాండర్డు ఏంటి, ఆయనలో ఉన్న ప్రజ్ఞ ఏంటి, ఆయనలో ఉన్న శక్తి ఏంటి, ఆయనలో ఉన్నటువంటి మేధస్సు ఏమిటి, ఆయన ఏమీ లేదు, పట్టుదల కలిగిన వ్యక్తి. నా వంతు ఈ సమాజానికి ఏం చేయాలనే పట్టుదల, సంకల్పం, డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి కంచా ఎలయ్య గారి లాంటి మేధావులను ఒక సహకారం తీసుకుని ఇంకా అనేక మంది మిత్రులు ఇక్కడ ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ దేశానికి ఉపయోగపడే మేధావులను తయారు చేసే సంస్థని, అకాడమీని స్థాపించి
స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఈ స్పోర్ట్స్ అనగానే మాకు వివేక్ వెంకటస్వామి గారే గుర్తొస్తూ ఉంటారు.